దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అనేక మార్గాల్లో నడుస్తూ ఉంటాం. మనుషులమైన మనము రకరకాల మార్గాలు. కొంతమంది కొన్ని అచీవ్ చేయాలని, కొన్ని గోల్స్ రీచ్ అవ్వాలని ఆ మార్గాల్లో నడుస్తారు. చదువుకునే పిల్లలు ఉంటే ఇంజనీర్ అవ్వాలని ఒక ఆయన ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. మెడిసిన్ చేయాలని ఒకళ్ళు ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు. బిజినెస్ చేయాలని ఒకళ్ళు ఈ మార్గం, రకరకాల మార్గాలు ఎంచుకుంటారు మనుషులు. మంచిదది, మంచి మార్గం ఎంచుకొని మంచి ఫలితాలు సంపాదించడం మనకి అవసరం అండి. అయితే కొంతమంది తెలియకనే తప్పు మార్గంలో నడుస్తూ ఉంటారు. కొంతమంది తెలియక అజ్ఞానం వల్ల తప్పు మార్గంలో నడిచి నష్టాన్ని తెచ్చుకుంటారు. కొంతమంది తెలిసి తప్పు మార్గంలో నడుస్తారు, దుర్మార్గంగా ప్రవర్తించి వారి జీవితాలని పాడు చేసుకుంటారండి. అయితే మనకి చక్కని త్రోవ, చక్కని మార్గము ఎలా తెలుస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి శామ్యూయలు ఇశ్రాయేల్ ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నాడు. చూద్దాం లేఖన భాగము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము చివరి లైన్ మనము చూసినట్లయితే, అక్కడ భక్తుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి చక్కని మార్గాన్ని నేను మీకు బోధిస్తాను ఓ ఇశ్రాయేలు ప్రజలారా అని శామ్యూయల్ ప్రవక్త చెప్తున్నాడండి. శ్రేష్టమైనటువంటి మార్గము, శ్రేష్టమైనటువంటి చక్కని మార్గాన్ని నేను బోధిస్తాను మీకు. ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు. ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు దీవించబడతారు. ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు వర్ధిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలారా, శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధిస్తానని శామ్యూయల్ చెప్తున్నాడండి. ఒక వ్యక్తి శ్రేష్టమైన చక్కని మార్గంలో నడవాలి అంటే దేవుని వాక్యమే అతన్ని ఆ మార్గంలో నడిపిస్తుందండి. శ్రేష్టమైన చక్కని మార్గంలో ఒక వ్యక్తి నడవాలి అంటే ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. దేవుడు ఏమి సెలవిచ్చాడో దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించగలిగితే, మనము పాటించగలిగితే చక్కని త్రోవది మనకు అవుతుంది, చక్కని మార్గం అవుతుంది. అది జీవ మార్గముగా మార్చబడి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ప్రియులారా, దయచేసి గమనించండి. ఎవరు ఏదో చెబుతున్నారులే, ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తే తుదకు మీరు నాశనానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ ఎదుట అది బాగానే ఉంటుంది. ఆ మార్గం చాలా ఉజ్జీవకరంగా, చాలా సంతోషంగా, మనసుకు ఉల్లాసకరంగా ఉంటుంది, ప్రజలకు ఆనందకరంగా మీరు ఉంటారే, కానీ చివరికి మరణంలోకి దిగిపోతారు. దయచేసి గమనించండి ప్రజలారా, దేవుని మార్గం అది చక్కని మార్గం. విచారించాలి, కనుగొనాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలండి. నేను వెళ్ళేటటువంటి మార్గము సరి అయిందా కాదా, అసలు నేను పూజించే దేవుడు దేవుడా కాదని పరిశీలించాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, గుడ్డిగా నమ్మి ఎవరో ఏదో చెప్తారని ఎవరో మోటివేట్ చేస్తే మీరు మోటివేట్ అయ్యి వెళ్ళారు అంటే అజ్ఞానం, అంధకారంలోకి వెళ్ళిపోతాడు. తుదకు మీ యొక్క అంతం ఎలా ఉంటుందంటే నిత్య మరణంలోకి దిగిపోతారు. దయచేసి గమనించండి. చక్కని మార్గము, జీవ మార్గం ఏదో మనం కనుగొని ఆ మార్గంలో మనం నడవాలండి. ఇక్కడ దైవజనుడు, ప్రవక్త, యాజకుడైనటువంటి శామ్యూయల్ అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, ఒరే బాబు, మీరు అనేక మార్గాల్లో మీరు నడవద్దు, మీకు సరి అయినటువంటి మార్గము, చక్కని మార్గమును నేను మీకు బోధిస్తాను, నా మాట వినండి అని చెప్తున్నాడని. దేవుని చిత్తంలో బ్రతికే వ్యక్తి, దైవజనుడైనటువంటి వాడే, దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చుకునేటటువంటి వాడే, వాక్య ప్రకారం బ్రతికేటటువంటి వ్యక్తే మీకు చక్కని మార్గాన్ని బోధిస్తాడండి. వాక్య ప్రకారం జీవించక తన ఇష్టం చొప్పున నడుచుకునేవాడు మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపించలేరు. మీరు తప్పు ద్రోవలకు వెళ్ళిపోతారు, తుదకు మరణానికి వెళ్ళిపోతారు. దయచేసి గమనించండి ప్రియులారా, చక్కని మార్గము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు చక్కని మార్గం. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా మీరు గ్రంథం మీద ఆధారపడండి, మనిషి మీద ఆధారపడద్దండి. దేవుడు మన కొరకు రాయించాడండి. భక్తి వ్యక్తిగతమైనది, ఎవరి భక్తి వాళ్ళదే. మీరు గ్రంథం మీద ఆధారపడండి, మనిషి మీద ఆధారపడొద్దండి. దయచేసి గమనించండి, చేతులు జోడించి చెప్తున్నాం మరలా. మనిషి మీద మీరు ఆధారపడితే
ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తారు. ఆ మనిషి ఏం చేస్తే అది చేస్తారు. ఆ మనిషి చేసేది మంచో చెడో కూడా తెలియదు మీకు. దయచేసి గమనించండి. మనిషిని అనుసరించొద్దు, మనిషి మీద ఆధారపడొద్దు, మనిషిని గౌరవించండి, గ్రంథాన్ని పరిశీలించండి, దేవుని వాక్యాన్ని చదవండి, మీ హృదయంలో ముద్రించుకోనండి. మన హృదయంలో ఈ వాక్యాన్ని ముద్రించుకొని వాక్య ప్రకారం మనం నడిచినట్లయితే చక్కని మార్గంలో నడుస్తాము. చివరకు మనం నిత్య జీవం పొందుకొని ప్రభువుతో యుగ యుగాలు ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.